హలో ఎవ్రీవన్. ఈరోజు చాలా స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చికెన్ ఒక 3 కేజెస్, ఉల్లిపాయలు తగినన్ని, పచ్చిమిర్చి తగినన్ని, అల్లం, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం, ఉప్పు, పసుపు, కారం, నూనె, ధనియాల పొడి చేసుకునే దానికోసం ఇప్పుడు ముందుగా 2, 3 సార్లు బాగా శుభ్రంగా కడిగిన చికెన్‌ని ఒక మందపాటి బాండీలో తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్‌లో కొద్దిగా పసుపును, కొద్దిగా ఉప్పును, అదే విధంగా నూనెను కూడా వేసుకోవాలి. పచ్చి నూనెను వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్‌ని ఈ నూనె, పసుపు, ఉప్పు అంతా ముక్కలకు పట్టే విధంగా ఒకసారి వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. ఇలా ఈ ముక్కలన్నిటికీ ఈ పసుపు, నూనె, ఉప్పు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న చికెన్‌ని ఒక 3-5 మినిట్స్ వరకు మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఉడకనివ్వాలి. ఇలా ఉడికించడం వల్ల చికెన్‌లో నుంచి వాటర్ అంతా సెపరేట్ అయ్యిద్ది. ఇలా ఉడికించడం వల్ల ఆ వాటర్ అంతా సెపరేట్ అయ్యి మళ్ళీ ఇంకిపోవటం వల్ల నీసు వాసన అనేది ఈ చికెన్ ఫ్రైలో ఉండదు. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు మధ్యలో మూతను తీసి చికెను బాండీకి అడుగంటకుండా మధ్యలో గెరిటతో ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ నుంచి వాటరు మనం గమనించవచ్చు. మళ్ళీ మధ్యలో మూత పెట్టి ఇలాగా ఒక 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు వాటర్ అంతా చికెన్ నుంచి సెపరేట్ అయిపోయింది. ఈ వాటర్ అంతా కూడా మళ్ళీ పూర్తిగా ఇంకిపోయేంత వరకు కూడా మనము ఉడకబెట్టుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్ చేయటం వల్ల చికెన్‌లో నీసు వాసన అనేది ఉండదు. చికెన్ ఫ్రై చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయింది కాబట్టి వేరొక గిన్నెలోకి ఈ చికెన్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో తగినంత నూనెని వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. ఇప్పుడు అదే విధంగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ అంతా కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనము వేగనివ్వాలి. ఇది బాగా పూర్తిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అప్పటి వరకు ఒక 2 మినిట్స్ వరకు ఈ ఉల్లిపాయని, పచ్చిమిర్చిని వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి పచ్చిగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయిపోయింది. కాబట్టి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కూడా మంటని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని చేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఇలా గరిటెతో కలుపుతూ చేసుకోవాలి. లేకపోతే మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేగిపోయింది కాబట్టి ఉడకపెట్టుకున్న చికెన్‌ని కూడా ఇప్పుడు దీంట్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఈ చికెన్ అంతా కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మనం ముందుగానే ఈ చికెన్‌ని ఉడికించుకోవటం వల్ల ఈ చికెన్ ఫ్రై అనేది చాలా టేస్ట్‌గా ఉంటుంది. నీసు వాసన అనేది అస్సలు ఉండదు. ఆ నీరంతా
ఇంకిపోయింది కాబట్టి ఈ చికెన్ ఫ్రై చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇది మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూతను తీసి మధ్య మధ్యలో ఫ్రైనంతా బాగా బాండీకి అడుగంటకుండా వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలన్నీ ఉడికిపోయాయి కాబట్టి ఫైనల్‌గా కారాన్నేసుకుందాం. ఈ చికెన్ ఫ్రైస్‌లోకి కొద్దిగా కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్‌గా ఉంటుంది. మనం ముందుగానే ఉప్పును వేసాము కాబట్టి మళ్ళీ ఒకసారి ముక్కను చెక్ చేసుకొని తగినంత ఉప్పును మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెను, ఉప్పు, కారం అంతా ఒకసారి కలిసే విధంగా వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 1 మినిట్ వరకు ఉడకనివ్వాలి. మళ్ళీ మధ్య మధ్యలో మూత తీసి చికెన్ అంతా ఒకసారి కలుపుకుంటా ఉండాలి. ఈ చికెన్ ముందుగానే ఉప్పు, నూనె, పసుపు వేసి ఉడికించడం వల్ల ఈ చికెన్‌లోని నీసు వాసన అంతా పోయి ఈ చికెన్ ఫ్రై టేస్ట్ అనేది చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇలాగ ఈ ప్రాసెస్ చేయటం వల్ల చికెన్ ఫ్రైలో నీసు అనేది అస్సలు ఉండదు. ఫ్రై కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒకసారి ఇలా ప్రాసెస్‌లో మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. ఇప్పుడు ముక్కని ఒకసారి చెక్ చేసుకొని ఈ ముక్కంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఫైనల్‌గా మనము ధనియాల పొడి కూడా వేసుకుందాం. మేము ఈ ధనియాల పొడిలో ఉట్టి ధనియాలు మాత్రమే పౌడర్ చేసుకున్నాము. వేరే ఏ ఇంగ్రీడియెంట్ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకి ఈ ధనియాల పొడంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అంతే, చాలా ఈజీ అండ్ టేస్టీ స్పైసీ చికెన్ ఫ్రై రెడీ. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఈసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. చికెన్ ఫ్రై అనేది. థాంక్స్ ఫర్ వాచింగ్.